బీహార్‌లో ఇప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న 1, 2 వంతెనలు కూలినాయి. అదే సందర్భంలో 20, 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వంతెనలు కొన్ని కూలినాయి. అయితే ఇక్కడ దాని గురించి తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి వాళ్ళలో కమ్యూనిస్టులు ఉన్నారు. విమర్శించాలి. అది తప్పేం లేదది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. అయితే ఈ కమ్యూనిస్టుల సొంత దేశమైన చైనాలో షాంగ్జీ, సిచువాన్ ప్రావిన్స్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, వంతెన కారణంగా వంతెన కూలింది అక్కడ. 12 మంది చనిపోయారు. మరో 60 మందికి పైగా గల్లంతయ్యారు. షాంగ్జీ ప్రావిన్స్‌లోని షంగ్లువో నగరంలో ఎడతెరిపి లేని వానలో ఆకస్మిక వరదలతో శుక్రవారం రాత్రి వంతెన కూలింది. దీంతో 17 కార్లు, 8 ట్రక్కులు దిగువన ఉన్నటువంటి జీన్క్వియాన్ నదిలో పడిపోయినాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందితే మరో 31 మంది జాడ తెలియలేదు. అంటే వాళ్ళు కూడా కొట్టుకుపోయినట్టే. 7 వాహనాలు వెలికి తీశారు. కొట్టుకుపోయిన వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా సిచువాన్ ప్రావిన్స్లో శనివారం వేకుంజామున సంభవించిన భారీ వర్షాల ఆకస్మిక వరదల్లో జిన్షువా గ్రామంలో 40కి పైగా నివాసాలు కొట్టుకుపోయినాయి. ఈ ఘటనలో మరో 30 మంది గల్లంతయ్యారు. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ రాష్ట్రం ఎట్లా పరిపాలించాలో, ఈ రాష్ట్రం ఎట్లా పరిపాలించాలన్నట్టు. వాళ్ళ సొంత దేశంలో పరిస్థితి అట్లాగే ఉంది. అంటే ప్రకృతిని అంచనా వేయలేం. ప్రకృతి ఇట్లాగా కొట్టుకుపోతామంటే ఎవడన్నా అక్కడ కట్టుకుంటాడా? ఉండదు. అక్కడ కట్టుకోనికుండా చూడాల్సింది మన దేశంలో అయితే కనుక చెప్పినా వినం, నది లోపల కూడా కట్టుకుంటాం. వాళ్ళ దేశంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు. అక్కడ ఏ గొడవ లేదు, ఏ ఎన్నికలు లేవు. కానీ అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది.